హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బీ షెఫ్. ఈరోజు అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందని గోధుమ నూకతో నేనైతే వెజిటేబుల్ ఉప్మా అయితే చేశానండి. మనం ఇంట్లో వాడుకునే వెజిటేబుల్స్తో హెల్త్కి చాలా మంచిది కదా. గోధుమ నూక హెల్త్కి చాలా మంచిది, వెజిటేబుల్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. అందుకని చెప్పి రెండు కాంబినేషన్లో నేనైతే డిఫరెంట్గా ఒక ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కాబట్టి అసలు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే మీకైతే చూపిస్తాను. ఒకసారి అయితే రండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, మిల్ మేకర్, ఒక 2 టమాటోస్, ఒక 2 పొటాటోస్, క్యారెట్, అల్లము జస్ట్ చిన్న ముక్క తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే బఠానీ నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను కాబట్టి అవి కూడా తీసుకున్నాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్గా అయితే ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. అది చక్కగా కరిగిన తర్వాత జస్ట్ మెల్ట్ అవుతుంది కదా. ఆ మెల్ట్ అయిన తర్వాత మనమైతే ఆల్రెడీ చెప్పాను కదండి గోధుమ నూక ఉప్మా అని చెప్పి, గోధుమ నూక అయితే 1 గ్లాసు, హాఫ్ గ్లాస్ అంటే 1.5 గ్లాస్ అయితే తీసుకున్నానండి. అంటే మాకు ఇంట్లో సరిపడేంతగా అయితే చేస్తున్నాను. అందుకని చెప్పి 1.5 గ్లాస్ మాకు సరిపోతుందండి. ఎప్పుడు నేను అంచనాగా అలా వేస్తూ ఉంటాను కాబట్టి నేతులు అయితే బాగా వేయించేసాను చూసారుగా. అదే ప్యాన్లో నెక్స్ట్ నేనైతే చక్కగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ చాలా తక్కువగానే వేసుకోండి. వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. వెల్లుల్లిపాయ చూసారు కదా, నేను చూపిస్తున్నాను. ఒక 5 రెబ్బలు అలా తీసుకున్నాను. ఎండుమిర్చి, పోపులు, కరివేపాకు, పచ్చిమిర్చి, నెక్స్ట్ అయితే అల్లము, ఇవన్నీ కూడా మనం అయితే వేయించుకుందాము. నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. జస్ట్ ఒక కప్పు సరిపోతుంది ఆనియన్స్ అయితే. అవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అయితే క్యారెట్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా ఆగవలసిన అవసరం ఉండదండి ఉప్మాకి. నెక్స్ట్ అయితే మనము ఆల్రెడీ చూపించాను కదా నేను పొటాటోస్ అవి. నెక్స్ట్ బఠానీ కూడా నానబెట్టి పెట్టేసాను. అవి మిల్ మేకర్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా వేసేసానండి, ఒక టమాటా తప్ప. అన్నీ కలిపేస్తున్నాను బాగా. టమాటా అయితే ఇప్పుడు చక్కగా ఇలా పైన వేసుకుందాము. వేసుకొని చక్కగా మూత పెట్టుకుందామండి. మూత పెట్టిన ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ వరకు అలానే ఉంచేద్దాము. చూసారా, టమాటా అనేది చక్కగా ఆవిరికి చక్కగా ఉడికిపోతుందండి. ఉడికిపోయి వాటర్లో వస్తుంది. చూడండి, చూపిస్తాను. ఆ వాటర్కి మొత్తం అన్నీ కూడా ఉడికిపోతాయండి చాలా పర్ఫెక్ట్గా అయితే. ఈసారి అయితే వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేను 1.5 తీసుకున్నాను కదండి నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోండి, లేకపోతే అంత పర్ఫెక్ట్గా రాదు ఉప్మా అనేది. నెక్స్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. అది సరిపడినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ, తక్కువగా తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారుగా, చక్కగా అన్నీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈసారి లాస్ట్గా ఫైనల్గా మెంతో ఆకు అనేది లైట్గా యాడ్ చేశానండి. మెంతో ఆకు మీకు తెలుసు కదండి, ఎప్పుడు వాడుతూ ఉంటాను కదా నేను. అందుకని చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మెంతో ఆకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేనైతే చక్కగా మూత పెట్టేశానండి. కలపకుండా ఒక 10 మినిట్స్ అలానే వదిలేసాను. చక్కగా బఠానీ ఉడికిపోయిందండి. చూడండి, నెక్స్ట్ అయితే నూక మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదండి నేతిలో, ఆ నూక కూడా యాడ్ చేసేస్తున్నాను. గోధుమ నూక హెల్త్కి అయితే చాలా మంచిదండి, పిల్లలకు కూడా చాలా చూసాను కదండి. మొత్తం నూక మొత్తం కూడా ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. చక్కగా సిమ్లో అయితే పెట్టుకోండి నూక వేసేటప్పుడు, ఎందుకంటే హైలో పెట్టేస్తే మొత్తం ఫస్ట్ వేసాం కదండి, ఆ నూక మొత్తం ఉడికిపోతుంది. నెక్స్ట్ వేసింది ఉడకకుండా ఉంటుందండి. అందుకని చెప్పి నూక మొత్తం కూడా ఇలా వేసిన తర్వాత చక్కగా ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేద్దాము. ఇలాగా కొంచెం స్లోగా కలుపుకోండి. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసి జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే నేను ఇలా వదిలేస్తానండి. చూసారుగా, 10 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. జస్ట్ ఒక డ్రాప్ వాటర్ కూడా లేదండి. చక్కగా ఇది చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుందండి. ఎందుకంటే మనం నేతిలో వేయించాం కదండి నూక అనేది, అందుకని చెప్పి. చూసారా, చూపిస్తున్నానుగా మీకు ఎంత పర్ఫెక్ట్గా కుదిరిపోయిందో. తింటే ఇంకా బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా అంత బాగుంది. చక్కగా నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. ఎప్పుడు అన్ని హెల్త్కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలాగ వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు.
ఇలాంటి కొత్త ఐటెమ్స్ కావాలి అంటే, హెల్త్‌కి చాలా మంచిదైన ఐటెమ్స్ కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. మర్చిపోవద్దు దయచేసి.